నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బొల్లవరం గ్రామ శివారులోని వెంచర్ వద్ద దాచిపెట్టిన 2 కిలోల 500 గ్రాముల గంజాయిని నందికొట్కూరు పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి గ్రామానికి గంజాయి చేరుతున్నట్లు సమాచారం రావడంతో సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ తిరుపాలు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గంజాయి పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిఐ సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా గంజాయి ఎక్కడి నుండి వస్తుందన్న కోణంలో మరింత విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అందరినీ కూడా అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా మా నందికొట్కూరు రూరల్ సర్కిల్లో ఈ గంజాయి కానీ, ఈ మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటి ఈ వ్యవహారాలు ఎక్కడ ఉన్నాడోనో సమాచారం ప్రజలు ఇవ్వాల. అదేవిధంగా దీని మీద మేము గట్టిగా పనిచేస్తామని ఎస్పీ ఆదేశాల మేరకు పనిచేస్తామని ఇటువంటి వారిపైన గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.